నమస్తే పిల్లలు. ఈరోజు మనం తొందరపాటు తెచ్చిన తంట ఈ కథని తెలుసుకుందాం. ఒకరోజు రామయ్య సోమయ్య సంతకు వెళ్తున్నారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. పాయసం చేయడానికి ఏమేమి కావాలని అడిగాడు సోమయ్య. ఏమేమి కావాలో చెప్పాడు రామయ్య. ఇదంతా చెట్టు మీదున్న పిట్టలు విన్నాయి. పిట్టలు కూడా పాయసం చేసుకోవాలనుకున్నాయి. అవి కూడా సంతకు వెళ్ళాయి. కావలసిన బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు తెచ్చుకున్నాయి. చెట్టు కింద పిట్టలు పాయసం చేయడం మొదలుపెట్టాయి. పాయసం కుతకుత ఉడుకుతోంది. ఘుమఘుమ వాసన వస్తోంది. పాయసం వాసనకు పిట్టలకు నోరూరుతోంది. ఒక పిట్టకు పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది. రెండో పిట్ట వాదిస్తున్నా వినకుండా పాయసాన్ని ముక్కుతో పీల్చింది. ఇంకేముంది, పిట్ట మూతి కాలింది. చూసారా పిల్లలు? ఈ కథలోని మనం ఇంకొకసారి దీన్ని చెప్పుకుందాం. ఒకరోజు రామయ్య సోమయ్య అలా సంతకు వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని పాయసం చేయడానికి ఏమేం కావాలో అడిగాడు సోమయ్య. రామయ్య ఏమేం కావాలో అన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ మాటల్ని చెట్టు మీద ఉన్న పిట్టలు వింటున్నాయి. వాటికి కూడా పాయసం తినాలనే కోరిక కలిగింది. అవి కూడా సంతకు వెళ్లి దానికి కావలసిన సామాన్లు రవ్వ, బెల్లం, నెయ్యి, పాలు, జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ కూడా తెచ్చుకున్నాయి. తెచ్చుకున్న తర్వాత చెట్టు కింద పాయసంని చేయడం మొదలుపెట్టాయి. ఆ పాయసం చేస్తుంటే చక్కగా ఘుమఘుమ వాసన వస్తోంది. పాయసం ఏమో కుతకుత ఉడుకుతోంది. ఈ లోపల ఒక పిట్టకి అది తినేయాలనే కోరిక కలిగింది. ఇంకో పిట్ట వద్దన్నా కూడా వినకుండా ముక్కుతో ఆ పాయసాన్ని పీల్చింది. ఇంకేముంది, మూతి కాలిపోయింది. చూసారా? అందుకే మనం తొందరపాటుగా ఏ పని చేయకూడదు, ఆలోచించి చేయాలి. ధన్యవాదాలు.